తెలుగువారి మొదటి పండుగ ఉగాది గురించి, ఈ కొత్త సంవత్సరం పరాభవనామ సంవత్సరం విశిష్టత గురించి చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన తెలుగు సాంప్రదాయంలో ఉగాది పండుగకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం ఒక క్యాలెండర్ మారే రోజు మాత్రమే కాదు, మన జీవితాలలో ఒక కొత్త ప్రారంభం లాంటిది. చైత్ర మాసం మొదటి రోజున ఈ పండుగ వస్తుంది. ఈ రోజు నుంచి మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఉగాది అంటేనే ఒక కొత్త ఆశ, ఒక కొత్త ఉత్సాహం. ఈ పండుగను మనం ఎందుకు అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటామంటే, ప్రకృతిలో వచ్చే మార్పులే దీనికి మెయిన్ రీజన్. చలికాలం వెళ్ళిపోయి ఎండలు మొదలయ్యే టైంలో చెట్లన్నీ చిగురించి కొత్త ఆకులతో చాలా పచ్చగా కనిపిస్తాయి. కోయిలలు పాటలు పాడటం మొదలు పెడతాయి. ఇలా ప్రకృతి మొత్తం చాలా అందంగా మారుతుంది. ఈ మార్పు మన మనసుల మీద కూడా ఒక పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మనం ఈ రోజును ఎంతో సంతోషంగా జరుపుకుంటాం. పండగ రోజున ఉదయాన్నే అంటే తెల్లవారుజామున నిద్రలేవడం చాలా ముఖ్యం. దీనినే పాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తం అనేవారు. కానీ సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు రాకముందే నిద్రలేవడం చాలా హెల్తీ. ఇలా త్వరగా లేచి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కడతారు. మామిడాకులు కట్టడం వల్ల ఇంటికి ఒక కళ వస్తుంది. అలాగే అవి గాలిని కూడా శుద్ధి చేస్తాయి. ఆ తర్వాత తలంటు స్నానం చేయడం మన సాంప్రదాయం. తలకి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయడం వల్ల బాడీకి చాలా ఎనర్జీ వస్తుంది. బాడీలో ఉన్న వేడి తగ్గి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. కొత్త బట్టలు వేసుకోవడం ఈ పండుగలో మరో ఇంపార్టెంట్ పార్ట్. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మనలో ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని అందరూ కలిసి కూర్చొని పండుగను ఎంజాయ్ చేస్తారు. ఉగాది అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రకాల రుచులు ఉంటాయి. ఇది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, మన లైఫ్కి ఒక గొప్ప మెసేజ్ ఇస్తుంది. తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు, వగరు కోసం కొత్త మామిడి ముక్కలు, చేదు కోసం వేప పువ్వు, కారం కోసం మిర్చి లేదా మిరియాలు, ఇక ఉప్పు. ఇలా 6 రకాలు కలుపుతారు. జీవితంలో ఎప్పుడు సుఖాలే ఉండవు, అలాగే ఎప్పుడు కష్టాలే ఉండవు. తీపి లాంటి సంతోషాలు, చేదు లాంటి బాధలు, పులుపు లాంటి కష్టాలు, వగరు లాంటి కొత్త అనుభవాలు, ఇలా అన్నీ కలిస్తేనే జీవితం అని ఈ పచ్చడి మనకు గుర్తు చేస్తుంది. వాటన్నిటినీ మనం సమానంగా స్వీకరించాలి. ఏది వచ్చినా తట్టుకొని నిలబడాలి. ఈ పచ్చడిని పండుగ రోజున ప్రసాదంలా తీసుకోవడం వల్ల మనకు ఒక రకమైన మానసిక శక్తి వస్తుంది. ఈ 6 రుచులు మన శరీరాన్ని కూడా చాలా మేలు చేస్తాయి. సీజన్ మారుతున్న టైంలో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఇవి మనల్ని కాపాడుతాయి. ఇక ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది ఒక ప్రధానమైన ఘట్టం. పంచాంగం అంటే 5 విషయాల గురించి చెప్పేది. ఈ కొత్త సంవత్సరంలో మన భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనేది పండితులు చెప్తారు. దేశంలో వాతావరణం ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా పడతాయి, రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది వంటి విషయాలతో పాటు మన వ్యక్తిగత విషయాలను కూడా ఇందులో ఉంటాయి. రాశి ఫలాలు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎవరికి ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తారు. ఆదాయం ఎంత రావచ్చు, ఖర్చులు ఎలా ఉంటాయి, మనకు సమాజంలో వచ్చే గౌరవం ఎలా ఉంటుంది, లేదా ఏవైనా అవమానాలు ఎదురవుతాయా అనేవి తెలుసుకోవడం వల్ల మనం మానసికంగా సిద్ధం అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని తెలిస్తే మనం మనీ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోవచ్చు. అలాగే ఏవైనా కష్టాలు వచ్చే అవకాశం ఉందని తెలిస్తే జాగ్రత్తగా ఉండవచ్చు. అందుకే అందరూ కలిసి ఒక చోట కూర్చొని పండితులు చెప్పే ఈ విషయాలను చాలా ఆసక్తిగా వింటారు. ఉగాది రోజున వంటల విషయానికి వస్తే బొబ్బట్లు లేదా భక్షాలు చాలా స్పెషల్. శనగపప్పు బెల్లంతో చేసే ఈ వంటకం చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని నెయ్యితో కలిపి తింటే ఆ రుచే వేరు. ఇంట్లో ఆడవారు చాలా కష్టపడి రకరకాల వంటలు చేసి అందరికీ వడ్డిస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం వల్ల బంధాలు ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. ఈ రోజున మనకంటే చిన్నవారికి లేదా పేదవారికి ఏదైనా దానం చేయడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఎండాకాలం మొదలవుతుంది కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, బాటసారులకు నీళ్ళు ఇవ్వడం వంటి పనులు చేస్తే చాలా పుణ్యం వస్తుందని నమ్ముతారు. ప్రకృతిని
ప్రకృతిని గౌరవించడం, తోటి మనుషులకు హెల్ప్ చేయడం అనేవి మన సంస్కృతిలో భాగం. చాలామంది ఈ ఉగాది రోజునే కొత్త పనులు ప్రారంభిస్తాం. ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలన్నా, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా ఈరోజు చాలా బెస్ట్గా ఫీల్ అవుతారు. అందుకే దీనిని ఒక మంచి ముహూర్తంగా భావిస్తారు. అలాగే ఉగాది కవి సమ్మేళనాలు కూడా చాలా చోట్ల జరుగుతాయి. కవులు తమ కవిత్వంలో అందరినీ అలరిస్తారు. కొత్త సంవత్సరంలో మన తెలుగు భాషకు ఇంకా గొప్ప పేరు రావాలని కోరుకుంటారు. ఈ పండుగ మనకు ఒక రకమైన క్రమశిక్షణను నేర్పిస్తుంది. ఉదయాన్నే లేవడం నుంచి ప్రకృతిని ఆరాధించడం వరకు ప్రతిదీ మన లైఫ్ స్టైల్ను ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. పాత ఏడాదిలో జరిగిన చేదు జ్ఞాపకాలను మర్చిపోయి కొత్త ఏడాదిలో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరూ విష్ చేసుకుంటారు. ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహాల గమనం ప్రకారం కొన్ని మార్పులు వస్తాయని పండితులు చెప్తుంటారు. ఏది ఏమైనా మన కష్టమే మనకు రక్షణగా ఉంటుంది. పండగ రోజున చేసే పూజలు, వినే పంచాంగం మనలో ఒక పాజిటివ్ థింకింగ్ని పెంచుతాయి. మన ఇంటికి వచ్చే గెస్ట్కి ఉగాది పచ్చడిచ్చి వారిని రిసీవ్ చేసుకోవడం వల్ల మనలో ఉన్న అతిథి మర్యాదలు తెలుస్తాయి. పిల్లలకు కూడా మన ట్రెడిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదొక మంచి ఛాన్స్. వాళ్ళకు ఈ పచ్చడిలో ఉన్న 6 రుచుల ఇంపార్టెన్స్ చెప్తే వాళ్ళు కూడా లైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటారు. ప్రకృతి కూడా ఈ టైంలో చాలా సపోర్ట్ చేస్తుంది. చెట్లన్నీ కొత్త చిగురులతో నిండిపోతాయి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. వేప చెట్టు పూత పూయడం, ఆ వాసన గాలిలో రావడం ఒక డిఫరెంట్ అనుభవాన్ని ఇస్తుంది. ఉగాది అంటే కేవలం మనకి మాత్రమే కాదు, ప్రకృతికి కూడా ఒక కొత్త లైఫ్ వచ్చినట్టే. అందుకే దీనిని మనం వసంతకాలం అంటాం. ఈ కాలంలోనే కోయిల పాటలు ఎక్కువగా వినిపిస్తాయి. ఇవన్నీ మన మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. టెన్షన్స్ అన్నిటిని పక్కన పెట్టి ఈ రోజంతా చాలా కూల్గా ఉండటానికి ట్రై చేయాలి. చివరిగా చెప్పాలంటే ఉగాది అనేది మన ఆత్మగౌరవానికి గుర్తు. మన సాంప్రదాయాన్ని, మన ట్రెడిషన్ని ఫాలో అవుతూ మనం ఈ పండుగను జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ పరాభవనామ సంవత్సరం అందరికీ హెల్త్, వెల్త్ ఇంకా హ్యాపీనెస్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. మనకున్న పాత గొడవలు మర్చిపోయి అందరితో ఫ్రెండ్లీగా ఉండడానికి ఈ పండుగ ఒక మంచి ప్లాట్ఫామ్. ఇలా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటేనే సమాజం కూడా బాగుంటుంది. అందుకే ఉగాది రోజున ప్రతి ఇంట్లోనూ నవ్వులు పూయాలి. ప్రతి మనసులోనూ కొత్త ఆలోచనలు మొదలవ్వాలి. ఈ పండుగ తెచ్చే మార్పు మన లైఫ్లో శాశ్వతంగా ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.